సావిత్రిబాయి పూలే మేడం మీద పెండ ఏడేసిరు పెండ. ఆనాడు నగర నాయకుల కులాలు ఏడేసినాయి. ఆడపిల్ల చదువు చెప్పనికి పోతే జాకెట్లల్లో పెండ వేసారు మహాతల్లి మీద. జ్యోతిరావు పూలేని అవమానించారు. కాంచీరాముకు దప్పలేదు, పూలేకు దప్పలేదు, సాహు మహారాజ్ దప్పలేదు, పెరియార్కు దప్పలేదు, మల్లిదేశ ఉద్యమంలో భగత్ సింగ్ తప్పలేదు, సుభాష్ చంద్రబోస్ తప్పలేదు. తెలంగాణలో ఉన్న కుమారం భీము, సాకా లైలమ్మ లాంటి వాళ్ళకు కూడా తప్పలేదు ఇక్కడ. మళ్ళీ మూడో దేశ ఉద్యమంలో కూడా చంపబడ్డారు. ఇప్పుడు పోలీసు వాళ్ళ దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా మన కులాలే కదా. నక్సలైట్లో చనిపోయిన వాళ్ళు ఎవరన్నా మన కులాలే కదా. ఇంటర్ పాస్ అవుతాడు, వెళ్ళాక పోయి జవాన్లను ఆర్ఐ కానిస్టేబుల్ సివిల్లను పోతాడు. చనిపోయిన మన కుటుంబాలే కదా. వాళ్ళ కుటుంబాలు పరిపాలనల కాడ ఉండి షూట్ ఎన్కౌంటర్. నీకు దొర ఊర్లోకి పోవాలంటే నక్సలైట్లకు చెప్పుకుంటారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు మన బిడ్డలే చచ్చిపోయారు, నక్సలైట్లు మన బిడ్డలే చనిపోయారు. ఇలా సరిహద్దుల జవాన్లు ఎవరన్నా రైతుల పిల్లలే కదా, మన పిల్లలే కదా. మరి ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా